హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం 2 కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. అయితే ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం 2 కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. ఆ రూల్స్ చూసుకున్నట్లయితే, మనకు ఫస్ట్ రూల్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటూ వారికి హోల్డ్ అయితే చేశారు మొన్న. సో అలాంటి వాళ్ళకు మళ్ళీ గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ ఆ పెన్షన్దారులు నిరసన చేయడం, సో దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి పెన్షన్ అనేది యథావిధిగా ఇవ్వండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే ఎవరైతే ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నారో వీరందరికీ ఇప్పుడు నుండి పెన్షన్ వస్తుంది. బట్ ఏంటంటే వీరిపైన వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్లో ఎవరైతే ఈ విధంగా తప్పుడు దోవలో వెళ్ళి పెన్షన్లకు అప్లై చేసుకొని పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తిస్తే కనుక అలాంటి వాళ్లకు అప్పటి వరకు పెన్షన్ అయితే ఇస్తుంది. ఎప్పుడైతే తప్పు చేశారని తెలిస్తే కనుక సో అప్పటి నుండి వాళ్ళకి పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ప్రతి నెల పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఆ విధంగానే తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ విధంగా పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే వచ్చింది. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క పెన్షన్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీరు మార్చుకోవచ్చు. సో ఇది మార్చుకోవాలంటే మీరు సచివాలయానికి వెళ్ళాలి. సో అక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అడ్రస్ అనేది ఇచ్చి మీరు అప్డేట్ చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇక థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే, సో చాలామంది రీసెంట్గా ఏంటంటే భర్త చనిపోయి భార్యలు అయితే ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తమ యొక్క భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక అతనికి వచ్చేటటువంటి పెన్షన్ అనేది మీ పేరుకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీని ద్వారా మీకు 4,000 వస్తుంది. సో మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మనకు డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. డెత్ సర్టిఫికేట్తో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సో ఈ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకు పైన వెరిఫై చెకప్ చేస్తారు. సో వెరిఫై అనేది అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది మనకు మార్చి నెల నుండి వస్తుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ రూల్స్ అనేది విడుదల చేశారు. ఈ రూల్స్ ద్వారా మీరు యూస్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది కరెక్ట్ వేలో పెట్టుకోవచ్చండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.